హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అర్ణవ్ వ్లాగ్స్. మా ఇంటి పక్కన కరికగం చాముండిదేవి టెంపుల్లో పొంగల ఫెస్టివల్ జరుగుతున్నాయి. 7 days ఉత్సవాలు అని చెప్పి నేను పార్ట్ 1 తీసానండి. 6 days మాత్రమే కలిపి నేను పార్ట్ 1 పెట్టాను, వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఇది పార్ట్ 2 రోజు ఇలా పొంగళ్ళు పెట్టుకున్నారనమాట అమ్మవారికి. ఈ పొంగల ఫెస్టివల్ అనేది కేరళలో అందరు జరుపుకోరండి. కేరళలో ఉన్న తిరువనంతపురంలో ఉన్న వాళ్ళు మాత్రమే జరుపుకుంటారు. ఈ పొంగల ఫెస్టివల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో కూడా ఎక్కింది. ఇక్కడ పొంగల్లో అంటే మేకపోతులను అలా బలి ఏమి ఇవ్వరు. అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి అమ్మవారి గుడి చుట్టూ ఇలా ఇటుకలు పేరుస్తారనమాట. ఆ గుడి తరపున వాళ్ళు ఒక మట్టి పాత్ర తెచ్చుకొని అందులో అమ్మవారికి నైవేద్యం చేస్తారు. ఆ నైవేద్యం చేసిన తర్వాత ఒక పూజారి వచ్చి అందరి దగ్గర కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. మిగతాది వీళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారనమాట. చాలా మంది ఇక్కడ ఎండలో ఇలా పొంగలు పెట్టుకుంటున్నారు కదా అనేసి చాలా ట్రస్ట్ వాళ్ళు కానీ లేదా మొక్కుకున్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి అన్నదానాలు అయితే చేస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా చాలా మంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ పొంగలు పెడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఎండలో వచ్చిపోతున్నారు కదా పాపం అనేసి వేరే వాళ్ళు ఇలాగా పెట్టుకున్నారనమాట. కూల్ డ్రింక్ చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదేమో, ఆ దేవుని దగ్గర అంత టేస్టీగా ఉంది. ఎంతమంది వచ్చినా విత్ ఐస్ క్యూబ్స్తో వేసిస్తున్నారనమాట. బాటిల్స్ మగ్గు తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు పోస్తూనే ఉన్నారు. ఈ పొంగల ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారండి. ఇక్కడ కట్టు పొంగలని పొంగల అని 2 ఫెస్టివల్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఇలా 7 days ఉత్సవాలుగా జరుపుకుంటారు. ఇక్కడ గుడి లోపలికి దారి అండి. లోపల మొబైల్స్ అయితే ఏం అలో లేవు. కొంచెం ముందరైతే రథం పెట్టారు. రథం ముందర అమ్మవారి కోసం సపరేట్గా పొంగల్ అర్పిస్తున్నారండి. ఈ రథంలో మనము మొక్కుకొని డబ్బులు వేయాలనుకుంటే వేయచ్చు, అక్కడ పెట్టారనమాట. ఇక్కడ అమ్మవారి కోసం సపరేట్గా పొంగలు చేస్తున్నారు పూజారులందరూ కలిసి. చుట్టూ ఇలా డెకరేషన్ చేసుకొని మధ్యలో పొంగలు చేస్తున్నారండి. వాళ్ళు స్వీట్ తయారు చేస్తున్నారు. ఈ డెకరేషన్ చాలా బాగుంది కదా. అరటి పండు, 2 రకాల అరటి పండ్లు కొబ్బరి బొండంతో చేశారు. చాలా నచ్చింది నాకు. మేము కూడా డబ్బులు అక్కడ పెట్టి గట్టిగా ఉన్న కోరికలన్నీ కోరుకున్నామండి. కోరికలేమో ఎక్కువ అయిపోయాయి, డబ్బులేమో కొంచెమే వేసాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. టెంపుల్ 4 వైపులా ఇలా పొంగళ్ళు పెడుతున్నారండి. తిరువనంతపురంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇలా గుడి దగ్గరే పొంగలు పెట్టుకుంటున్నారనమాట వాళ్ళు. సో మా ఆయన వీడియో తీయమని చెప్పేసి మేము లైన్లో పోయి నించున్నాము భోజనానికి. చాలా పెద్ద క్యూ ఉంది కదా. దేవుని దగ్గర భోజనం దొరికితే అంత అదృష్టం ఏముంటుంది చెప్పండి. అందుకే మేము వెళ్ళామన్నమాట. మా ఆయన వీడియో తీసొచ్చారు. ఇక్కడ వీడియో తీస్తూ మేము లైన్లో నిలబడింది వీడియో తీయడం మర్చిపోయారనమాట. అక్కడే తిందామంటే రష్ ఎక్కువ ఉంది, చిన్నపిల్లలతో అవ్వదని ఇంటికి వచ్చి ప్యాకింగ్ ఓపెన్ చేసి చూసాం. టేస్ట్ వైజ్ చాలా బాగుందండి. కడాలా కర్రీ వెజిటేబుల్ రైస్తో సర్వ్ చేశారు. విత్ నెయ్యి కూడా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.